మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ గురించి చాలా స్పెషల్గా చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్కి వస్తున్న ఆదరణ అంతా ఇంత కాదు. ఎక్కడ చూసినా ఫోక్ సాంగ్సే. ఇన్స్టాలో ట్రెండింగ్ చూసిన ఫోక్ సాంగే, యూట్యూబ్లో ట్రెండింగ్ చూసిన ఫోక్ సాంగే ఉంటుంది. కానీ ఆ ఫోక్ సాంగ్ వెనక ఆ క్రియేట్ చేస్తున్న వ్యక్తి ఎవరు అనేది మనందరికీ చాలా వరకు తెలియకపోవచ్చు అనమాట. శేఖర్ వైరస్ గారు అయితే నాతో పాటు ఉన్నారు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన సాంగ్ ఒక స్టెప్ వేస్తే వైరల్. అసలు అంత వైరస్ అని, కరోనా వైరస్ ఎంత ఫేమస్, ఈయన కూడా అంత ఫేమస్ అయిపోయారు. సో శేఖర్ వైరస్ గారితో అయితే బోల్డ్ అని విషయాలు మాట్లాడదా, వచ్చేయండి. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? సో నన్ను అడగరా, మీరు బాగున్నారండి? బాగున్నాను శేఖర్ గారు. అంటే వైరస్ అనేది కరోనా వైరస్ వచ్చాక అట్లా పెట్టుకుందామని పెట్టుకున్నారా వైరస్ అని? శేఖర్ అలా లేదండి, యాక్చువల్లీ కరోనా వైరస్ ముందే వైరస్ అని ఉంటుంది. వైరస్ అంటే దాని మీనింగ్ అంటే చాలా మంది నన్ను కూడా చాలా మంది అడుగుతారు, వ్యాప్తి చెందాలన్నా. ఎస్, అంటే మనం చేసేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలి. వైరస్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుద్ది కదా, అలా మనం చేసే వర్క్ అంటే మనం చేసే కొరియోగ్రఫీ అయినా ఇలా స్ప్రెడ్ అవ్వాలని చెప్పి అది ముందే అనుకున్నాం, అది కలిసి వచ్చింది. అది మీరు అనుకుని అలా పెట్టుకున్నారా? అనుకునే పెట్టాను, పెట్టుకున్నారు. అది పెట్టుకున్నందుకు కలిసి వచ్చినట్టుంది నిజంగానే. సో మీ గురించి మాట్లాడదాం అసలు. అంటే మా అందరికీ ఆ డాన్స్, ఆ కొరియోగ్రఫీ వరకే తెలుసు. ఈ డాన్సర్ ఆర్ మాస్టర్ శేఖర్ గారు కాకుండా వెనకుండే పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు మీరు ఎక్కడి నుంచి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది కరీంనగర్ అండి. కరీంనగర్. కరీంనగర్. అమ్మ, నేను, నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఓకే. చిన్నప్పటి నుంచి ఇక అంటే 10th వరకు స్కూల్ అంటే నేను మళ్ళీ అమ్మకు సపోర్ట్ చేసుకుంటూ హోటల్స్లో వర్క్ చేశాను. అప్పుడే హోటల్స్లో హోటల్స్లో వర్క్ చేస్తూ 10th క్లాస్ చదివారా? 10th ఇంటర్ అండి. ఇంటర్ డిస్కంటిన్యూ చేశాను. ఇంటర్లో 10th వరకు చేస్తూ అమ్మ కూడా చిన్న చిన్న హెల్ప్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఈ డాన్స్ అనేది నేను నేర్చుకుంటున్నా. స్కూల్కి వెళ్తారు, ఈ హోటల్లో పని చేస్తారు, నైట్ వర్క్, నైట్ దాబాలని ఉంటాయి, అవునవును, అందులో వర్క్ చేస్తూ డాన్స్ అనేది నేర్చుకుంటా. ఓకే. అట్లా నేర్చుకుంటూ కంటిన్యూ చేసాం. దాని తర్వాత ఒక చిన్న ఆఫర్ వచ్చింది హైదరాబాద్లో, డాన్స్ బేబీ డాన్స్ అని. డాన్స్ బేబీ డాన్స్కి వెళ్ళాం. నెక్స్ట్ ఫైనల్స్ వరకు వెళ్ళాం. దాని తర్వాత నెక్స్ట్ నేను మళ్ళీ సత్యమాస్ దగ్గరికి వచ్చాను. సత్యమాస్ దగ్గరికి వచ్చాను. సత్యమాస్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేశాను చాలా. దాని తర్వాత అసిస్టెంట్గా చేశాను. దాని తర్వాత డీలో కంటెస్టెంట్గా చేశాను. D6 ఆ టైంలో కంటెస్టెంట్గా చేశాను. దాని తర్వాత మూవీ కార్డ్ తీసుకున్నాను, అయిపోయింది. మూవీ కార్డ్ అయిపోయింది. అసలు చాలా గణేష్ మాస్టర్కి, భాను మాస్టర్కి వాళ్ళందరికీ అసిస్టెంట్గా చేశాను. చేసి ఎగ్జాక్ట్లీ లాక్డౌన్, మన కరోనా లాక్డౌన్ ముందు అక్కడ వర్క్ యాక్చువల్లీ మూవీస్ చాలా తగ్గిపోయాయి అన్నట్టు. వర్క్ ఎక్కువ లేదు. మాస్టర్స్ ఎక్కువ ఉన్నారు, అప్పుడే నాకు మ్యారేజ్ అయింది. ఇంట్లో ఆమెను పోషించాలని ఏం చేయాలి అర్థం కాక కరీంనగర్లో యాన్యువల్ స్కూల్స్, కరోనా అయిపోయిన తర్వాత స్కూల్స్ స్టార్ట్ చేసాం. ఒక ఫోక్ సాంగ్ చేశాను. అది గున్న గున్న మామిళ్ళలో ఒక సాంగ్ ఉంటుంది, తెలుసు. ఆ సాంగ్ చేశాను. ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అంది, డాన్స్ తోనే చాలా పెద్ద హిట్ అంది. దాని తర్వాత నుంచి ఇప్పటికైతే కంటిన్యూ స్కూల్లో యాన్యువల్ డేస్ కి మీరు డాన్స్ మాస్టర్ చేశాను. అక్కడ చేస్తూ ఫోక్ సాంగ్ చేశారా? అవునను, మీ అంతటి మీరు ఓన్ కాదు, వేరే ఫ్రెండ్ది ఫోక్ సాంగ్ చేశాను. అది మంచి హిట్ అయింది ఆ సాంగ్. అది దానివల్ల కంటిన్యూ నాకు వేరే వాళ్ళు సాంగ్స్ చెప్పడం, చేయడం అట్లా కంటిన్యూ ఈ ప్రెసెంట్ అయితే ఈ పొజిషన్ వరకు వచ్చాను. ఓకే. అంటే మదర్ కి సపోర్ట్ చేయడం కోసం ముందు అక్కడ మొదలు పెట్టారు. డాన్స్ నేర్చుకోవడానికి మనీ ఉండిందా మరి అప్పుడు? డాన్స్ ఓన్ అండి. మైకేల్ జాక్సన్ వీడియో చూస్తూ నేను ఎట్లా అంటే మన ఏదైనా హోటల్లో వర్క్ చేస్తే మనకు అప్పుడు ఎంత 20-30 రూపీస్ వచ్చేది. అంతేనా? అంతే, పర్ డే మొత్తం. ఒక రోజు మొత్తం వర్క్ చేస్తే, నైట్ అంతా వర్క్ చేస్తే 30 రూపీస్ ఇచ్చారు నాకు అప్పుడు. అందులోకి 20 రూపీస్ అమ్మకి ఇచ్చి 10 రూపాయలు బెంచ్ ఉండి ఆ సీడీ ఉండే, సీడీ ప్లేయర్ ఉండే, క్యాసెట్లు కొనుక్కొని వచ్చి మైకేల్ జాక్సన్ వీడియోలు చూసుకుంటూ నేనే నేర్చుకోవడం. అంటే మరీ పేద కుటుంబంలో నుంచి వచ్చారు? ఓకే అండి, పేద కుటుంబం అంటే పేద కుటుంబం అండి. అంటే నాన్న చనిపోయారు, అవునవును, నాన్న లేడు, అమ్మ, నేను, తమ్ముడు చదువుకుంటున్నప్పుడు నేను కూడా చదువుకుంటూ వర్క్ చేసుకుంటా అమ్మకు సపోర్ట్ ఉన్నా. మరి చదువు ఎందుకు ఆపేసారు తర్వాత? ఇక ఈ ఫీల్డ్కి వచ్చాం కదండి, డాన్స్ ఫీల్డ్కి. అప్పటి నుంచే డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి డాన్స్. మైకేల్ జాక్సన్ గురించి చూసి ఆయన లాగా డాన్స్ చేస్తా ఉండాలి. గురువా? గురువు అయినా ఏకలవ్యుడు అంటారు కదా, అట్లా ఒకసారి చూసినా, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా మనం ఆయన వీడియోలు చూసుకుంటూ నేర్చుకోవడం. ఓకే. అక్కడి నుంచి మొదలు పెట్టారు. ఒక్క ఫోక్ సాంగ్ టర్న్ చేసేసింది జీవితాన్ని. ఫోక్ సాంగ్ అంటే నాకు అంత అన్నం పెట్టింది ఫోక్ సాంగ్. యాక్చువల్లీ పెళ్లి చేసుకున్నారు, వెంటనే ఒక ఫోక్ సాంగ్ పడింది, అన్ని కలిసి వచ్చాయి అప్పటి నుంచి. సో ఫోక్ సాంగ్స్ అంటే బేసిక్ గా
ఫోక్ సాంగ్ హిట్ అయిన ఒక 10, 20, 30, 40, 50 మిలియన్ వచ్చినా ఆ చేసిన హీరో హీరోయినో లేకపోతే పాడిన సింగరో బాగా ఫేమస్ అవుతారు, కానీ కొరియోగ్రాఫర్ ఎవరు అనేది అసలు చాలా మందికి తెలియదు, తెలీదు. పట్టించుకోరు కూడా. ఆ విషయం అనిపించినప్పుడు అంటే నేను చేసిన స్టెప్స్ నా స్టెప్స్ అవి వాళ్ళంత ఫేమస్ అయ్యారు, నన్ను ఎవరు పట్టించుకోలేదు అని ఎప్పుడైనా అనిపిస్తుంది? అట్లేం లేదండి. యాక్చువల్లీ ఒక్కటి ఉండే అండి. యాక్చువల్లీ అంటే ప్రతిదీ నేను ఏది ఉన్నా కూడా నా ఇన్స్టా నుంచి నేను అప్లోడ్ చేసేవాడిని. శేఖర్ వైరస్ అని ఇన్స్టా నుంచి అప్లోడ్ చేసేవాడిని కదా. నా నేమ్ బయటికి రావాలని చాలా ఉండే. నేను కనబడద్దు, ఎవరు కనబడద్దు, నా నేమ్ పోయిన వాళ్ళందరికీ. అదొక్కటి బాగుండే, అలా పెట్టుకున్నా. కానీ ఒకరోజు మంగ్లీ అక్క ఐడియా ఉంది కదా, తెలుసు. మంగ్లీ అక్కతో షూట్ చేస్తాను, బాయిలోనే బల్లి బలికే సాంగ్ ముందు చేస్తాను. అక్కన్నది, నువ్వు కనబడు శేఖర్, నువ్వు చేసేది చాలా బాగా చేస్తావు, నువ్వు మంచిగా చేస్తావు కదా, అంటే ఆర్టిస్ట్ల కన్నా నువ్వు చేసే బాగా మంచిగా కనిపిస్తావు కదా, మూమెంట్ మంచిగా కనిపిస్తావు కదా, నువ్వు చేయి, నువ్వు కనబడు అని చెప్పి అన్నది. ఆ బాయిలోనే బల్లి బలికే సాంగ్ అప్పటి నుంచే నేను యాక్చువల్లీ నేను కనిపించడం అంటే అప్పరాక ఆర్టిస్ట్ల వీడియోలు తీసి నేనే పెడుతుండే, వాళ్ళకి నేర్పించి ఆ వీడియోస్ పెట్టేవాడిని కదా. అప్పటి నుంచి నేను చేసా. ఆ ఒక్క బాయిలోనే బల్లి బలికే రీల్ ఒక్కటి చేసి పెట్టాను, అది బాగా వైరల్ అయింది. అప్పుడు నెక్స్ట్ అప్పటి నుంచి నేను కనిపిస్తాను ఎక్కువ. కానీ వరుసగా డీలో స్టార్ట్ చేశారు, ప్రతి సీజన్కి వెళ్ళారు, ఒక్కొక్కరికి అసిస్టెంట్ చేశారు. ఒకసారి కూడా వద్దులే ఇంకా ఆపేద్దాం, ఇంకేదైనా చూసుకుందాం అని అనిపించలేదు? అలా ఏం లేదండి, ఇది చిన్నప్పుడు మనకు వచ్చి అంటే మధ్యలో వచ్చిందంటే వెళ్ళిపోద్దండి. చిన్నప్పటి నుంచే ఉంది కదా అది. ఇప్పటికీ ఇంకా నేను నా గోల్ ఏంటంటే ఒక 55 years వరకు చేయాలి డాన్స్. 55 years వరకు డాన్స్ చేసేవారు అంతే. అమౌంట్ వస్తుందా దానివల్ల సంపాదిస్తున్నామా లేదు కానీ నేను చేయాలి అని కోరిక ఉంది ఒకటి. చేసుకుంటూ ఉండాలి, డాన్స్ మాత్రం చేయాలి, డాన్స్ చేయాలి. బట్ ఎలా ఉండింది ఆ రోజుల్లో? అంటే డీలో చేయడం, మాస్టర్స్ వెనక అసిస్టెంట్గా చేయడం మామూలుగానే ఉండేది? అంటే డీ మాస్టర్స్ గురించి పట్టించుకోరు అసలు. డాన్స్ మాస్టర్స్ అంటే వాళ్ళ లైఫ్ ఒకలా ఉంటుంది, స్టేజ్ మీద 3 నిమిషాలు డాన్స్ చేస్తే నవ్వుతూ కనిపిస్తారు, కానీ వాళ్ళ జీవితంలో ఎంత బాధ ఉన్నా అసలు ఎవరికి అర్థం కాదు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. మేము వినేదంతా నిజమా అంటారా? అవునండి, చాలా మంది మాస్టర్స్ అండి. ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఎంత కష్టపడ్డారు తెలుసా? మాకు తెలుసు. జానీ మాస్టర్ అయితే ఇప్పుడు మేము చూసాం కదా, జానీ మాస్టర్ నా చిన్నప్పని చూస్తున్నా మాస్టర్ని, ఆయన ఎంత కష్టపడొచ్చారో నా కళ్ళ నిండా చూసాను. అంటే నేను వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ వాళ్ళు మాకు తెలుసు కదా, అంత కష్టపడొచ్చారు. వాళ్ళు ఊరికి రాలేదు అంత పొజిషన్. అంటే మేము ఎలా అంటే డాన్స్ అనేది కష్టంతో ఎప్పుడు తీసుకోవాలండి యాక్చువల్లీ. అంటే అది సరే ఈరోజు మనం షూట్ చేస్తేనే డబ్బులు వస్తాయి అనేలాగా లేదు. ఈ ఒక్కరోజు షూట్ చేసి ఆ సాంగ్ హిట్ అయితే 1 month మొత్తం దాన్ని ఎంజాయ్ చేస్తాం మేము. నెక్స్ట్ ఇంకో సాంగ్ హిట్ అయ్యే వరకు అదే దాన్ని ఎంత సంపాదించాం, మాకు తిన్నామా తినలేదా అదేం ఎక్కువ ఆలోచించాం. ఎవరైనా సరే డాన్స్ ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు అట్లా ఆలోచించరు. డాన్స్ అంటే ఇష్టం కాబట్టి చేసుకుంటూ పోతారు. డాన్స్ అని అందరికి ఇష్టం, మీకు ఇష్టం కదండి? లేదండి, నాకు డాన్సే రాదు. రాకుండా ఇష్టమా కదా? చూడడానికి ఇష్టం, నాకు నేను చేయలేను కాబట్టి కష్టమే. ఇంకా అందరికి రాదండి బాబు, నిజంగా అది మాత్రం. సో ఫోక్ సాంగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ సాంగే అంత హిట్, మరి నెక్స్ట్ సాంగ్ రావడానికి టైం పట్టింది అప్పుడు మీకు? లేదండి, దాని తర్వాత హిట్ అవ్వడానికి చాలా కష్టపడ్డాను. ఒక్క సాంగ్ హిట్ అవ్వలేదు. దగ్గర నేను ఒక 50-60 సాంగ్స్ చేశానండి. అంటే వెళ్తున్నాయి ఒక 10 million 5 million. నా గోల్ అలా కాదు, మినిమం 100 million వెళ్ళాలి నేను చేసిన సాంగ్ అని చెప్పి చాలా కష్టపడ్డా. కెమెరా పట్టినడే సాంగ్ అని ఒకటి వచ్చింది, ఐడియా ఉందా? కెమెరా పట్టినడే సీమ దసరా సిన్నోడు, అది ఇన్స్టాలో ఫుల్ వైరల్. కట్ చేస్తే ఆ సాంగ్ నుంచి నెక్స్ట్ ఆగమ్మ ఆగరాధన సాంగ్ వచ్చింది. దాని తర్వాత శనగశీల నిలబడే సాంగ్, దాని తర్వాత ఓపిలగా వెంకటేష్ 100 million. ఓపిలగా వెంకటేష్ అసలు ఒక ఊపు ఊపింది ఇన్స్టాగ్రామ్ లో, ఒక నెల మొత్తం అదే ఉండింది కదా. రానుబొమ్మ ఇలా కంటిన్యూ, అంటే ఒక 20-30 సాంగ్స్ వరకు 100 million సాంగ్స్ ఉన్నాయి. రీసెంట్గా రానుబొమ్మ 900 million దగ్గరలో ఉంది. 900 million. ఇంకొంచెం అటు ఇటు ఇంకొంచెం ఒక్కొక్క 1-2 months అయితే బుట్టబొమ్మ సాంగ్ ప్రజెంట్ టాప్లో ఉంది. ఆ సాంగ్ను కూడా దాటేస్తుంది. 1 billion మన ఫోక్ సాంగ్ తెలిగిపోయిందంటే అసలు ఫోక్ సాంగ్స్ కి ఇంత ఆదరణ వస్తుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలండి. రానుబొంబాయి సాంగ్ అంతా వెళ్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. వెళ్తుందని తెలుసు కానీ రానుబొంబాయి బ్యాక్ అండ్ స్టోరీ కావాలి మాకు. అసలు ఎలా జరిగింది ఆ షూట్? అది యాక్చువల్లీ ఫస్ట్ రామురాతో నాకు సాంగ్ పంపించారు. ఎగ్జాక్ట్ ఒక 1-2 days ముందు సాంగ్ పంపించారు. మాస్టర్ కాన్సెప్ట్ నాకు ఊకే ఫోన్లు వేస్తాను. ఓకే రాము నేను చెప్తాను. ఎగ్జాక్ట్ మార్నింగ్ షూట్ టైంలో నేను సాంగ్ని రాముకి ఫోన్ చేసాను. రాము పలానా మార్కెట్ ఉంటుంది, ఇలా క్యారెక్టర్స్ ఉంటాయి, ఇలా అంటే నాకు అర్థం అవట్లేదు. సరే మాస్టర్ మీరు ఏదో వేస్తారు, ఏదో జిమ్కి వేస్తారు చేసానని చెప్పి అన్నాడు. మార్నింగ్ రిహార్సల్ చేస్తామని చెప్పి అన్నాడు.
రియాల్సెస్ యాక్చువల్లీ ఓపిల్గా వెంకట రాను బొంబాయి రాను మూమెంట్ ఉంది కదా, ఉమ్. ఆ స్టెప్ అయితే అవును, ఓ పిల్లగా ఇది రాను రాను బొంబాయికి రానా ఆ తెలుగు. స్టెప్ ఉంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్తే ఇంతవరకు ఎవ్వరికి తెలియదు. ఓకే. ఓన్లీ ఆ ప్రొడ్యూసర్ వల్లి అని అన్నకు తప్ప ఎవ్వరు తెలియదు ఆ మూమెంట్. అంటే ఆ మూమెంట్ ఇట్లా చేశానండి. ఓకే. ఎలా అంటే అప్పటికి చాలా సిగ్నేచర్ మూమెంట్స్ ప్రతి ఒక్కరికి రావాలి, చిన్న పిల్లలు చేయాలి. ఇప్పుడు నేను చేసిన సాంగ్స్ అన్ని మూమెంట్స్ చిన్నపిల్లలు చేస్తారు, ముసలి వాళ్ళు చేస్తారు, అందరు చేస్తారు. ఓకే, ప్రతి ఒక్కరూ చేసేలా ఉండాలి, బాగుండాలి, సింపుల్గా ఉండాలి, బాగుండాలి అని చెప్పి ఒక రాను బొంబాయి రాను ఒక 25 వర్షన్స్ కంపోజ్ చేశానండి. ఓన్లీ హుక్ స్టెప్ ఒకటి. ఓకే. మార్నింగ్ నుంచి మా డాన్సర్స్ రాక్తూనే ఉన్నా, ఒక మూమెంట్ కంపోజ్ చేస్తున్నా, చేపిస్తున్నా, ఫుల్ ప్రాక్టీస్ చేపిస్తున్నా, నచ్చట్లేదు, మళ్ళీ ఇంకోటి అట్లా 25 టైమ్స్ కంపోజ్ చేశాను. ఏం అర్థం అవ్వట్లా నాకు. అంటే బాగున్నాయి, అన్ని బాగున్నాయి అనిపిస్తుంది, కానీ నాకు చేస్తున్నా, షూట్ చేసుకుంటున్నా, ఫోన్లో చూస్తున్నా, సంతృప్తి లేదు, సాటిస్ఫై లేను. ఓకే బాగున్నాయి కానీ కొంతమందికి వస్తుంది, కొంతమంది రావు. నాదైనా క్యాలిక్యులేట్ చేసుకుంటాను ఎంతమందికి వస్తుంది మూమెంట్, ఎంతమంది చేయగలుగుతారని చెప్పి. ఓకే. అంటే మీరు సాంగ్ చేసేటప్పుడు కూడా ఇది ఎంతమంది చేయగలరు, డాన్సర్సే కాదు నార్మల్ ఆడియన్స్. నేను అసలు డాన్సర్స్ పట్టించుకోనండి. ఓకే. నేను చేసేది జనాల కోసమే. నాకు ఏంటంటే పొలంలో నాట్లు వేసే వాళ్ళు కూడా చేయాలి, ఉత్తా చేతులకుండా చేయాలి మూమెంట్. ఓకే. అప్పుడు నేను ఫుల్ హ్యాపీ. నాకు ఓకే. కాళ్ళు లేని వాళ్ళు కొంతమంది చాలా మంది వాళ్ళు వీళ్ళు చేస్తారు కదా, చూస్తా మస్తు అంటే మస్తు అనిపిస్తుంది నాకైతే అట్లా. అయితే మేకలు కాసే అంటే మా ముందు క్లాస్ ముందు మేకలు కాసే అంటే ఉంటాడు. ఓకే. ఆయన కూర్చున్నా 24 వర్షాలు కంపోజ్ చేసా, మా మిస్సెస్ పంపించా, ఇంట్లోకి సెలెక్ట్ అయ్యేవే ఏది నచ్చిందో చెప్పి అది పెడతా, మూమెంట్ పెడతా అని చెప్పి, హుక్ స్టెప్ అది పెడతా అని చెప్పిన. అన్ని బాగున్నాయి అంటుంది, నాకేమో సాటిస్ఫాక్షన్ లేదు. నేను సరే ఓకే ఏం చేసిన, ఒక పని చేసిన, బయట వచ్చి కూర్చున్నా, ఊరికి బయట వచ్చి మీరు ప్రాక్టీస్ చేయాలని చెప్పి డాన్సర్ చెప్పి నేను బయట వచ్చి కూర్చున్నా. మేకలు కాస్తానంటే ఇట్లా మామూలుగా ముందు ఏం చేస్తున్నా, మేకలన్నీ ఇటు వెళ్తున్నాయి సైడ్కి, ఇటు సంథింగ్ ఇటు వెళ్తున్నాయి, ముందు అంత ఓపెన్ ప్లేస్ ఉండే, వాడు చో 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 అంటున్నాడు. మేకలు కాసాను చూసినా, అదే నాకు భలే అనిపించింది యాక్చువల్లీ, ఇది గమ్మతుంది అని చెప్పి ఊరుతున్నాడు. ఫాస్ట్గా వచ్చిన లోపలికి వచ్చిన, అరే రండ్రా అని చెప్పి డాన్సర్లు అందరూ చెప్పేసి, అరే ఈ మూమెంట్ చేయండి అని చెప్పిన. అరే అది ఊరుతున్నాడు కదా, కొంచెం నేను ఆ స్టైల్ కొంచెం మార్చిన, బాడీ లాంగ్వేజ్ కొంచెం ఆ చిన్న బాడీ లాంగ్వేజ్ మార్చి, ఓ రాను బొంబాయిగా చిన్న అది పెట్టినా బాగుంది. అయితే స్ట్రేట్ చేశారు అది యాక్చువల్లీ, ఇట్లా కాదు సైడ్కి చేద్దాం, ఒక సైడ్కి వేద్దాం అని చెప్పి. నెక్స్ట్ ఆ కెమెరా రాను అని కెమెరాలో కచ్చుకుంటూ వెళ్తుంటారు కదా, రీల్ వైరల్ అయింది కదా, అట్లా వచ్చి చేసి అప్పుడు షూట్ చేసి, సరే క్లాస్లో షూట్ చేసి పెడతాం కదా, క్లాస్లో వద్దని చెప్పి ఆ మేఘల వేసేతాన్ని పిలిపించిన. నాకు అంటే అక్కడ చెట్టు కింద కూర్చున్నాడు, సమ్మర్లో అనుకుంటుంది, రా అని చెప్పిన. వాడు వచ్చిండు, నీకు టీ తాగిపిస్తా అని చెప్పిన, ముసలాయనకు టీ తాగిపిస్తా, 20 రూపాయలు ఇచ్చిన. 20 రూపాయలు ఇచ్చి అన్న టీ ఇట్లా బాబు టీ తాగు అని చెప్పి కూర్చోబెట్టి, ఆయన కూర్చోబెట్టి చిన్న రీల్ కూడా తీసి అప్లోడ్ చేసిన. సాయంత్రం వరకు వైరల్ అయింది. సాయంత్రం వరకు ఒక 500 రీల్స్ అయిపోయినాయి, అందరు ఫుల్ వెళ్ళిపోయింది షేర్స్. నెక్స్ట్ రామ్ వాళ్ళు వచ్చిళ్ళు, మాస్టర్ అద్దరిపోయింది, ప్రొడ్యూసర్ లిఖిత ఆర్టిస్ట్ ఉంది కదా, మాస్టర్ అద్దరిపోయింది, మాస్టర్ బాగుంది, మాస్టర్ బాగుంది, మాస్టర్ బాగుంది, మాస్టర్ బాగుంది, ఇదే మొత్తం. టీ తాగిచ్చా అంటే ఆయనకు చూపించి మీరు వీళ్ళ రికార్డ్ చేసా, అంటే తన అక్కడ కూర్చోబెట్టా, ఆ ఫ్రేమ్లో కూర్చోబెట్టి మా డాన్సర్స్తో తీసా షాట్, అది తీసి అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేశాక అది ఈవినింగ్ వరకు వైరల్ అయిపోయింది. అది ఆఫ్టర్నూన్ ఏమో షూట్ చేసి అప్లోడ్ చేసాను ఇన్స్టాగ్రామ్లో, ఈవినింగ్ వరకు వైరల్ అయిపోయింది అది ఫుల్. ఇంకా మార్నింగ్ నుంచి ఇక దానికి అయిపోయింది ఇప్పటి వరకు స్టిల్. ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా రీల్స్ వస్తుంటాయి కదా, ఆ సాంగ్ ఆ స్టెప్ ఆ హుక్ స్టెప్ కి మేకలైన యాక్చువల్లీ ఇంతవరకు ఎవరు చెప్పలే ఆ విషయం. అంటే మీ ప్రతి సాంగ్ లో అలా ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంటది, అదే అండి, ప్రతి ఒక్కరు వేయడానికి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడానికి అనుకూలంగా ఉండేలాగా. గోపిలగ వెంకటేష్ స్టెప్ ఒకటి ఉంది, ఐడియా ఉందా? గుర్తులేదండి నాకు. గోపిలగ వెంకటేష్ ఆ సాంగ్ గుర్తుంది నాకు, హుక్ స్టెప్ కూడా హుక్ స్టెప్ చాలా వైరల్ అయింది. ఓకే. అది ఆల్రెడీ షూట్ అంతా అయిపోయింది, ప్యాకప్ చేసినాం, షూట్ ప్యాకప్ అయిపోయింది. ప్యాకప్ అయిపోయిన తర్వాత నాకెందుకు సాటిస్ఫాక్షన్ లేక మళ్ళీ అప్పుడప్పుడు స్పాట్ లో కంపోజ్ చేసి మొత్తం ప్యాకప్ అయిపోయింది. కెమెరాలు మొత్తం లగేజ్ అంతా ఎక్కిచ్చేసారు వాళ్ళు, కెమెరాలని ప్యాక్ చేశారు. అందరు ఆర్టిస్టులు అందరూ జస్ట్ వెళ్ళిపోయి డాన్స్లో కార్లో కూర్చున్నారు, ఆర్టిస్ట్ కూడా వెళ్ళిపోయి కూర్చుంటుంది. కానీ కొన్ని ఫొటోస్ తీయమని చెప్పి చెప్పినాం, వేరే కెమెరాతో ఫొటోస్ కొన్ని తీయమని చెప్పి చెప్పినాం. ఆ గ్యాప్లో మళ్ళీ పిలిచి మళ్ళీ షూట్ చేసాం, అది వైరల్ అయింది. ఓకే, మళ్ళీ మార్చేసి మళ్ళీ షూట్ ప్యాకప్ అయిన తర్వాత చేసిన షూట్ ఆ మూమెంటే వైరల్ అయింది. ఓకే, అలాంటి ఆలోచనలన్నీ ఒక్కొక్కరిని ఎతుకుతా ఉంటారా మీరు? ఎవరిని చూస్తే వస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు నడిచేది కూడా మీరు గమనిస్తూ ఉంటారు. అంతే కదా. ఓకే, ఇప్పుడు
అంటే మెయిన్ ఆడపిల్లలు ఎంతవరకు చేయగలుగుతారు మూమెంట్, అంటే బాగా హెవీ కాకుండా మరీ కాకుండా సింపుల్గా వాళ్ళకి వచ్చేలాగా చేస్తేనే మనం సక్సెస్. యాక్చువల్లీ మనకు వచ్చింది చేయడం కాదు, వాళ్ళకి వచ్చేలాగా చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. శేఖర్ వైరస్ గారు ఒక సాంగ్ యాక్సెప్ట్ చేయడానికి ఒక 4 నెలలు టైం తీసుకుంటారు. కొంచెం లేజీ పర్సన్ అని అంటా ఉంటారు. అంటే నిజంగానే ఒక సాంగ్ యాక్సెప్ట్ చేయడానికి మీకు 4 నెలలు టైం కావాలంటారు? అట్లా లేదండి, 4 months అని కాదు, కానీ ఇప్పుడు ఒక సాంగ్ మనం ప్రొడ్యూసర్ నమ్మి మన దగ్గరికి వస్తారు, సరే వచ్చేస్తాం కదా మనం 1 weekలో షూట్ పెట్టేసుకుంటే నాకు ఇంత డబ్బులు వస్తాయి కదా అని చెప్పి నేను పెట్టుకున్నాను. టైం తీసుకుంటాను. యాక్చువల్లీ సాంగ్ బాగుందంటే మాత్రం ఇంకా చాలా టైం తీసుకుంటా, వెయిట్ చేపిస్తా ప్రొడ్యూసర్ నాగండి అన్న చేద్దాం, బాగా చేద్దాం అని అట్లా ఎక్కువ టైం తీసుకుంటాను. ఇప్పుడు 1 weekలో షూట్ పెట్టేసుకుంటే నాకు ఇమీడియట్ నాకు అమౌంట్ వచ్చేస్తాయి, డబ్బుల కోసం కాదు కదా, సాంగ్ వాళ్ళకి మంచిగా ఉండాలి, మీకు మంచిగా ఉండాలి. అలా అయితేనే కదా బాగుంటుందండి. చేయాలంటే డైలీ ఒక సాంగ్ ఉంటుందండి, డైలీ ఒక సాంగ్ ఉంటుంది చేసుకుంటూ వెళ్ళాలంటే. అదేలేండి. రాను ముంబైకి రాను ఎన్ని రోజులు పట్టింది? 2 days అండి. యాక్చువల్ ఫస్ట్ షూట్ 1 day చేసాం. 1 day షూట్ చేసిన తర్వాత ప్రోమో చాలా రీచ్ ఎక్కువ వచ్చింది. యాక్చువల్లీ ఎండింగ్ ఇప్పుడు మీకు చూసారా రాను ముంబై కుండల పోర్షన్స్, ఇంకా ఒక ఫ్లెక్స్ వస్తుంది అమ్మాయిది, నెక్స్ట్ స్వామి అనుకుంటే పెళ్లి గెటప్ వేసుకొని ఉన్నారు, అవంతా సెకండ్ మళ్ళీ షూట్ చేసాం, అది రీషూట్ చేశారా? యాక్చువల్లీ ప్రొడ్యూసర్ ముందు సాంగ్ వేశారు, ఆ సాంగ్ ఫ్లాప్, అది డిజాస్టర్. అది ఆ ప్రొడ్యూసర్ రామరావుతో వీళ్ళందరితో చేసాం మేము, అది ఘోరంగా చాలా డిజాస్టర్ అయిపోయింది. దానిలో 6 lakhs వరకు ఖర్చు అయ్యింది, 5-6 lakhs అప్పుడే ఖర్చు అయింది. అంటే చేసాం మేము, ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చేసాం, అది ఫ్లాప్ అయింది సాంగ్, అది అంత రీచ్ అవ్వలేదు. సెకండ్ సాంగ్ చేసేటప్పుడు కూడా ప్రొడ్యూసర్ అంటే 1 dayలో వేద్దాం మాస్టర్, అది 2 days చేసాం సాంగ్, ఇది 1 dayలో రాను బొమ్మ 1 dayలో వేద్దాం, కొంచెం చూసి చేద్దాం అని చెప్పి అన్నాడు. సరే ఓకే అని చెప్పి హాఫ్ డే మాత్రం మార్కెట్ సెక్షన్లో చేసాం, మార్కెట్ ఉంది కదా బెంగళూరు మార్కెట్లో చేసాం. మార్కెట్లో ట్రాఫిక్ ఉంటుంది, చాలా ట్రాఫిక్ ఉంటుంది, చాలా క్రౌడ్ ఉంటారు, అందులో మనకు చాలా ఇబ్బంది అయింది ఫస్ట్ డే. మనం ఓన్లీ నేను పల్లవి పోర్షన్ ఓన్లీ 30% తీయడానికే నాకు ఈవినింగ్ 4 అయింది. ఆ 4 నుంచి లంచ్ బ్రేక్ లేదు, ఆ 4 నుంచి 6 వరకు లైటింగ్ పోతుంది, ఆ 6 వరకు పాట మొత్తం కంప్లీట్ చేసాం. ఆ 2 hours లో పాట మొత్తం కంప్లీట్ చేసి పల్లెకి తీయడానికి నాకు అంత టైం పట్టింది, అంత క్రౌడ్ లో తీయడానికి. నెక్స్ట్ బయటికి వెళ్ళిపోయి పొలాలలో అక్కడ ఇక్కడ తీసేసాం. ఎడిటింగ్ చేసిన తర్వాత సాటిస్ఫాక్షన్, అంటే పల్లెకి పోర్షన్ అంతా బాగుంది, ఏం చేస్తాం ఒక పని చేద్దాం, ప్రోమో రిలీజ్ చేద్దాం, ప్రోమో మంచి రీచ్ వచ్చింది అనుకో మరి రీషూట్ చేద్దాం అని చెప్పి ముందే అనుకున్నాం. యాక్చువల్లీ ప్రోమో పెట్టినాం అంతే, 1 day సెకండ్ డే నుంచి వెళ్ళిపోయింది ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చాలా పెద్ద రీచ్ వచ్చింది. చాలా అంటే ఫస్ట్ టైం తెలుసు అంత రీచ్ రావడం ఏ పడకలేదు. ఫోక్ సాంగ్ లో అంత రీచ్ వచ్చింది. కట్ చేస్తే నెక్స్ట్ ప్రొడ్యూసర్ నేనే చెప్పా, అన్న చేద్దాం రీషూట్ చేద్దాం, చాలా మీరు ఎంతైనా పెట్టండి పైసలు వచ్చేస్తాయి, దానికి డబ్బులు వచ్చేస్తాయి, కాన్ఫిడెంట్ పెట్టేసేయండి, నేను మంచి బాగా చేద్దాం అని చెప్పా. వాళ్ళు కూడా ఓకే అని వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు, డిస్కషన్ చేసుకున్నారు. నెక్స్ట్ ఒక 1 week తర్వాత మళ్ళీ రీషూట్ చేసాం, దానిలో ఈ పోర్షన్స్ అన్ని యాడ్ చేసాం. ఇవి కొంచెం మంది క్రౌడ్ యాడ్ చేయడం, ఈ కుండలు అవన్నీ తీసుకురావడం, ప్రతిదానికి అమౌంటే కదండి. కుండలు చేసే అతను కుండలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలన్నా అమౌంటే ఖర్చు అవుద్ది, ప్రతిదానికి అమౌంట్ ఖర్చు అవుద్ది. అట్లా మనకి ఏంటంటే అట్లా మళ్ళీ కొంచెం ఎక్కువ ఖర్చు అయింది. ప్రెసెంట్ అయితే అది 900 million అంటే అసలు పెట్టిన దానికి ట్రిపుల్ వచ్చేసి ఉంటది కదా. ఏంటండి పెట్టిన దానికి ట్రిపుల్ కదండి, అంటే చెప్పదు యాక్చువల్ గానీ మంచి నెంబర్ అమౌంట్ వచ్చిందండి, చాలా మంచి నెంబర్ అమౌంట్ వచ్చింది. ఓకే, కానీ అలా మీరు నమ్మిస్తారు ప్రొడ్యూసర్స్ ని, అన్నం పెట్టు వస్తుంది ఎలాగైనా సరే, సిచ్యువేషన్ వస్తే పెట్టండి. బాసింగ బలాలు సాంగ్ ఉంది కదా ప్రెసెంట్, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. బాసింగ బలాలు సాంగ్ కి ఇంత ఖర్చు పెట్టేదని చెప్పింది నేనే. ఓకే, ఎంత అయింది బాసింగ బలాలు మొత్తం ఓవరాల్ గా మాకు 11 lakhs అయిందండి. 11 లక్షలు నేను తీసుకున్నాను మొత్తం షూట్. 11 లక్షలలో ఆర్టిస్ట్ నా పేమెంట్, కెమెరామెన్ల పేమెంట్, మొత్తం టోటల్ సెటప్ గిటప్ ప్రాపర్టీ గీపర్టీ రియాల్స్ వాళ్ళ ఫుడ్ ఖర్చు మొత్తం నేనే. మొత్తం ఇంత అమౌంట్ తీసుకుని మొత్తం టోటల్ వేసానండి. 11 లక్షలు దానికి ప్రమోషన్స్ అన్నీ నేనే వేసాను, మొత్తం బయట ప్రమోషన్స్ చేయించడం అది అంతా పెట్టి చేసాము. ఓకే అండి, ప్రొడ్యూసర్ హ్యాపీ, ఫుల్ మామూలు హ్యాపీగా. బాషింగ్ అసలు ఇన్స్టాలో అది ట్రెండింగ్. ఆ పాట కూడా అంటే దాన్ని మీరు చెప్పండి, ఉత్తా చేతులని మాట్లాడుకుంటూ వచ్చి గాజులు వేయడం చెప్పి దగ్గర నుంచి పెళ్లి దాకా మొత్తం ఒక సినారియో ఉంటది కదా, దాంట్లో ఒక పెళ్లి మొత్తం చూపిస్తారు. యాక్చువల్లీ ఎలా అంటే డైరెక్ట్ యాక్చువల్లీ సాంగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలని చెప్పి సాంగ్ వచ్చింది తర్వాత సాంగ్ నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది సాంగ్ నాకు. యాక్చువల్లీ బాగా నచ్చింది ఫస్ట్ విన్న వెంటనే. ఆ ప్రొడ్యూసర్ కూడా 2 months ఆగింది.
2 months వెయిట్ చేయించా, అన్న చేద్దాం, బాగా చేద్దాం అని హ్యాపీ చాలా. ఓకే, పాట బాగుంది కాబట్టి. అది చేసేయచ్చు. నాకు సాంగ్ పంపించిన వెంటనే ఒక 2 days లో పెట్టేద్దామన్నా, నన్ను పెట్టి ఏదో ఒక ఆర్టిస్ట్ లో మాట్లాడేసి అలా అదో, దానికి 2 artists పర్ఫెక్ట్ ఉండాలి, అమ్మాయిల ట్రెండింగ్ లో ఉన్న ప్రెసెంట్ ఆర్టిస్టులు కావాలి. అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాలంటే ఏదో ఒకటి మనం ఆలోచించాలి కదా. ఎవరు పెడితే పోతుంది, ఎవరు మనకు సపోర్ట్ చేస్తారు, ప్రమోషన్స్కి ఏ ఆర్టిస్ట్ సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ ఆలోచించుకోవాలి. అందులో మనం నమ్మి ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతుంది కాబట్టి మనం మినిమం ఆలోచించాలి దాని గురించి. ఆయన ఒట్టిగా డబ్బులు ఇస్తే మొత్తం మీరు చూసుకోవాలి. మొత్తం ప్రొడ్యూసర్ అన్న మీరు అద్దు దగ్గర వచ్చి కూర్చోద్దు, అక్కడ కూర్చోాలి, ఫస్ట్ దూరం కూర్చోాలి, నా దగ్గరకి వచ్చి కూర్చోవద్దు అని అట్లా అని నేను దగ్గర రాని అండి. యాక్చువల్లీ ఎందుకంటే నేను నాకు ఫ్రీడంగా చేస్తా వర్క్. అంటే వాళ్ళ సాంగ్ అని చేయను, నా సాంగ్ లాగా చేస్తాను. అదే ఉత్తా చేతులు అని చెప్పేసి ఇట్లా చేతులు చూపించడం చాలా సింపుల్. అది అవునండి, ఇట్లా చేతులు చూపించడం, తర్వాత దానికి గాజులు వేయడం అని చెప్పేసి దానికి కూడా 2-3% కంపోజ్ చేశాను. యాక్చువల్లీ కొంచెం కొత్తగా వేద్దాం అనుకున్నా. కొత్తగా వేస్తే కొంచెం కొన్నిసార్లు అర్థం కదండి. చాలా సింపుల్గా చేస్తేనే కొన్నిసార్లు ఎక్కువ రీచ్ వస్తుంది, కొన్నిసార్లు కొత్తగా వేస్తే బాగుంటుంది, కొన్నిసార్లు సింపుల్గా వేస్తే బాగుంటుంది. అంతే చేయాలి, ఆ సాంగ్ ఎంత కావాలో అంతే చేయాలి. మనం ఇంకా కొత్త క్రియేటివిటీగా చేసి సాంగ్ నాశనం చేయద్దు. ఉన్నదానికి ఎంత కావాలో అంత చేస్తే సరిపోతుంది. మీకు ఒక టీం ఉంటుందా అండి? అంటే ప్రతిసారి ప్రతి సాంగ్ మీరు చేశారంటే కొంతమంది పేర్లు అవే కనిపిస్తూ ఉంటాయి. మెయిన్ నాకు బలం అన్న, తమ్ముడు, ఫ్రెండ్, డిఓపి. మెయిన్గా అంటే డిఓపి అని నాకు కమలీ పటేల్ అని డిఓపి ఉంటాడు. ఓకే, యాక్చువల్లీ మెయిన్గా తను ఏంటంటే డిఓపి మీ ఇద్దరే, ప్రతి సాంగ్ మా ఇద్దరితో ఉంటుందండి. మీరు చూడండి, మ్యాక్స్ మేము ఇద్దరమే వేస్తాం. పాపం తను కనబడ్డు, ఇంకా నేనైనా రీల్స్ చేసుకుంటే నేను కనిపిస్తా కానీ తను అసలు కనబడ్డు. చాలా హార్డ్ వర్కర్, నాకు బాగా సపోర్ట్ చేస్తారు తను. డిఓపి తను కమలీ పటేల్. యాక్చువల్లీ డిఓపి కాదు, నాకు ఫ్రెండ్ ఇక ఎక్కువ ఫ్రెండ్ అన్నట్టుగా ఆయన మెయిన్ గా. అక్కడ నుంచి మీరు మళ్ళీ స్టూడియో వరకు వస్తారా? అంటే ఎడిటింగ్ అవుతున్నప్పుడు? అవునండి. ఓకే, డాన్స్ కొరియోగ్రఫీ చేసి వదిలేరు? లేదండి, ఎడిటింగ్ కంపల్సరీ ఇద్దరం కలిసి ఫైనల్ అనుకొని అన్న తర్వాతనే బయటకు వెళ్తాం. అవునవును, ఊరికే చేసామా అయిపోయిందా వదిలేయం. ఓకే, సాంగ్ చూసాం 10 సార్లు చెక్కేస్తాం, మేము ఇద్దరం కలిసి చూసుకుంటాం. ఇంట్లో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లోకి వెళ్తే చూస్తాం, నైట్ అంతా చెక్కేస్తాం. మేము నైట్ అంతా ఎడిటింగ్ చేస్తాం, డే టైం చేయం ఎడిటింగ్. నైట్ అయినా కూర్చుంటాం, నైట్ అయినా కూర్చొని ఎడిటింగ్ చేస్తాం, బాగుందా బాగాలేదా మొత్తం. ఎందుకు అలా నైట్ మాత్రమే కూర్చొని ఎడిటింగ్? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా. నైట్ ఫ్రీగా ఉంటాం కదా, మంచిగా ఏ డిస్టర్బెన్స్ రావు, ఏ కాల్స్ రావు, ఎడిటింగ్ పర్ఫెక్ట్ చేయొచ్చా, షార్ట్స్ పర్ఫెక్ట్ పడుతున్నాయి, అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్ ఉన్నాయా, అంటే ఆ క్లోజులు పడుతున్నాయా. అంటే కొన్నిసార్లు మనం ఎడిటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనం కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ఫీల్డ్ షాట్స్లలో కొన్ని అవే బాగుంటాయి, అవి ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అదే చిన్న ఒక్క సాంగ్లో అండి ఒక 30 seconds పర్సన్ అంటే ఆ పోర్షన్ నచ్చినా కూడా సాంగ్ హిట్ అవుద్ది. ఆ ఒక్కదాన్ని మనం ఎందుకు మిస్ చేయడం? ఏదో ఒక చిన్న ఆ 30 seconds అని నచ్చుద్ది కావచ్చు కదా, దానికోసం వచ్చిన నచ్చినా కూడా సాంగ్ హిట్. సాంగ్ వల్ల ఎవరు సేఫ్ అవుతారు? ప్రొడ్యూసర్. మెయిన్ నేను ఆలోచించే ప్రొడ్యూసర్ అండి ఫస్ట్. ప్రొడ్యూసర్ ఇంకోటి జనాల కోసం. నా గురించి మేము సంపాదించాలి, డబ్బులు సంపాదించుకోవాలి అలా మేము ఎప్పుడు ఆలోచించాం. ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచిస్తాం. డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచన లేకపోతే ఎలా అండి? అంటే మీ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి వరకు వస్తాయండి? ఇప్పుడు నేను 10 songs చేసే అమౌంట్ ఒక సాంగ్ తీసుకుంటాను, కానీ దానికి ఎక్కువ కష్టపడతాం కదా, అంతే కదా. 10 songs చేసి అనవసరంగా అవన్నీ అన్నిటికీ అన్నిటికీ కొంచెం పోర్షన్ పెట్టకుండా ఒక సాంగ్ పర్ఫెక్ట్ పెడితే సరిపోతుంది. సాంగ్ వచ్చిన తర్వాత మీరు ఆర్టిస్ట్ ని డిసైడ్ చేసుకుంటారా? అంటే వీళ్ళైతే పర్ఫెక్ట్ ఉంటారు అలా. మీరు మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ మన ఫోక్ ఏమంటారు సెన్సేషన్, ఇప్పుడు సినిమాల్లోకి కూడా వెళ్ళిపోయిన నాగదుర్గ, ఆవిడకి ఆల్మోస్ట్ చాలా సాంగ్స్ వరకు మీరే కొరియోగ్రాఫర్ గా ఆవిడని మీరు చూస్ చేసుకుంటారు, ఆవిడైతే సెట్ అవుతుంది ఈ సాంగ్ కి అలా? ఎలా అండి, తను నాకు యాక్చువల్లీ మేమంతా చాలా ఫ్రెండ్స్ అండి. మేము నాగదుర్గ, నేను, కమలీ పటేల్, మేము చాలా కంటిన్యూ ఒక సాంగ్ వచ్చిందంటే అంటే ఎక్కువ ఏంటంటే ప్రొడ్యూసర్స్ నన్ను కాంటాక్ట్ అవుతారు. అంటే డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వకుండా నన్ను కాంటాక్ట్ అవుతారు. నాగదుర్గతో చేద్దాం అనుకుంటాం అంటే సాంగ్ వింటా, ఇది తన సెట్ అవుద్దా సెట్ కాదా, నాకు ఒక ఐడియా ఉంటుంది తను ఎలాంటివి చేస్తుంది, నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి, ఎలాంటి కాస్ట్యూమ్స్ చేస్తుంది నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి దాన్ని బట్టి తనకు పంపించి ఈ సాంగ్ చేద్దాం ఓకేనా అని అడుగుతా. తను కూడా అంటే మాస్టర్ చేద్దాం అని అంటే చేస్తా తప్ప, కానీ మ్యాక్స్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ అయితే నేను సెలెక్ట్ చేస్తానండి, తను కూడా సెలెక్ట్ చేసుకుంటది. ఎలాంటి ఆర్టిస్ట్ మీరు గమనిస్తే మీకే తెలుసుంటది. యాక్చువల్లీ తన పక్కన ఒక మేల్ ఆర్టిస్ట్ ఉండరు, ఇన్ని సాంగ్స్ చేస్తుంటారు ఫోక్ సాంగ్స్, ఒక్క మేల్ ఆర్టిస్ట్ తనతో పాటు చేసిన వాళ్ళు ఒకరు ఉండరు. మిగతా వాళ్ళు అన్ని సాంగ్స్ లో మీరు పక్కన ఒక జంట ఉంటారు వాళ్ళకి. నాగదుర్గ మాత్రం సింగిల్ గానే సాంగ్స్ చేస్తారు. మీకు అది ఏంటంటే ఎందుకలా? యాక్చువల్లీ తన పెద్ద సైకో,
ఎట్లా సైకో తెలుసా? ఓకే. అంటే నాకు అనిపించేది, నేను చాలా కొన్నిసార్లు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే, సైకో అనేది ఏంటంటే నేను చాలా పాజిటివ్గా చెప్పిన వర్డ్ అది. ఓకే. ఎట్లా అంటే మెంటల్గా నేను ఇలానే చేయాలి అని ఫిక్స్ అయింది. అలా ఎవరు ఉండరండి యాక్చువల్లీ, ఓకే. ఎవరు ఉండరు అట్లా. ఒక అలానే మంచి చేయాలంటే సాంగ్ పొగరని కూడా ఏంటంటే, అంటారు కదా. మంచి మంచి సాంగ్స్, మంచి పొగరు కాదు అక్కడ. నేను చేస్తే అమ్మాయి వర్షన్ సాంగ్స్ చేస్తా, నా పక్కన మెయిల్ ఎవరు ఉండద్దు. ఓకే. మెయిల్ ఉండద్దు అని తను పెట్టుకుంది అలా, స్టార్టింగ్ నుంచి తను అలానే పెట్టుకుంది, అలానే చేస్తుంది ఇప్పటికి స్టిల్ నా. ఓకే. అదే ఇప్పటికీ ఆ అమ్మాయి ఒక్క చాలా సాంగ్ తన వల్ల మంచి మంచి సాంగ్స్ వదిలేసుకుంది తను. ఓ మంచి మంచి అసలు తను చేయాలంటే కుప్పలు వచ్చి పడతాయి సాంగ్స్. అదేలేండి. అంటే మెయిల్ డ్యూయట్ సాంగ్స్ చాలా చాలా ఎన్నో ఉంటాయి, కానీ తను సెలెక్ట్ మనకి హిట్స్ రాకున్నా పర్లా, తను చేసే సాంగ్స్ మనం 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 ఫస్ట్ ఏమనుకున్నాం అలానే చేయాలి ఓకే అని చెప్పి, అందుకే నాకు తను మంచి అనిపిస్తుంది తను. ఓకే. తన మీద రెస్పెక్ట్ కూడా అలానే ఉంటుంది. తన కాస్ట్యూమ్స్ కూడా అవునండి, ఒకేలాగా ప్లాన్ చేసుకుంటది కదా. అవును, చాలా బాగా డిజైన్ చేసుకుంటది అసలు. మేము దారి పుట్టి వస్తుంటే నా నోటికి ఆ పాట రావట్లేదు, దాని నుంచి ఇట్లా విగ్ ఒకటి చిన్నది పెట్టి. అవును, ఆ సాంగ్ మేము షూట్ అండి. ఆ సాంగ్ ముందు రోజు మేము ముందు ఒక 1-2 డేస్ ముందే కాంటాక్ట్ అంటే ఎప్పుడు మాట్లాడుకుంటాం అంటే ఒక సాంగ్ గురించి ఇంకా 1-2 డేస్ ముందు డిస్కషన్ చేసుకుంటాం. ఇలా వేద్దాం అని మామూలుగా ఇలా వేద్దాం అంటాం. మాస్టర్ నేను ఇలా అనుకుంటున్నా కాస్ట్యూమ్స్, ఇలా అనుకుంటున్నా అంటే మీ కాన్సెప్ట్ నేను ఏంటంటే మెయిన్గా దానికి ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి, ఆ కాన్సెప్ట్ ముందే చెప్పేస్తుంది దానికి. ఇప్పుడు మొన్న రీసెంట్గా లగారే సౌండ్ చాలా సాంగ్ ఉంది, అది ఒక పెళ్లిలో ఒక భరత్లో జరిగే సాంగ్. అవును, ఆ అమ్మాయికి చెప్తా ఉంటది ఇలా ఉంటది, ఆడపిల్ల ఇలా ఉండాలి అని చెప్పి చెప్తుంటది. దానికి ఏ కాస్ట్యూమ్ అయితే బాగుంటుంది, మళ్ళీ నేను నైట్ షూట్ అని చెప్పేదానికి. నైట్ షూట్ ఉంటుంది, బ్రైట్ కాస్ట్యూమ్స్ కావాలి, ఇలాంటి కాస్ట్యూమ్స్ అని నాకు తను పంపిస్తుంటది. అలాగే నేను కొన్ని సెలెక్ట్ చేసి పంపిస్తా. అవి దారిపొండ సాంగ్ అయితే విగ్ పెట్టాం, విగ్ కాదు తన హెయిర్ స్టైల్ ఇట్లా బుజ్జిగా ఇంత. ఫస్ట్ రీల్ అప్లోడ్ చేస్తే నెగిటివ్ కామెంట్లు కంప్లీట్. మా ఇద్దరు కాన్ఫిడెంట్ ఉంది, నాగదుర్గకి నాకు కాన్ఫిడెంట్ ఉంది, సాంగ్ వేస్తుందని కాన్ఫిడెంట్ ఉంది, చాలా కాన్ఫిడెంట్ ఉంది. కానీ కామెంట్లో మొత్తం నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి, అదేంది ఆ గెటప్ ఏంది అదే అని. కానీ ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ మొత్తం పాజిటివ్ వచ్చింది. చాలా పెద్ద, అది కూడా చాలా పెద్ద హిట్. అదైతే నార్త్ వరకు వెళ్ళిపోయింది, అందరూ దాని మీద రీల్స్ కూడా చేశారు. చాలా పెద్ద హిట్ అయింది. ఎలా అంటే సెట్ లో ఎలా బిహేవ్ చేస్తుంది తను, మీరు దగ్గర నుంచి చూసి? సైలెంట్ అండి, మేము నాగదుర్గ మాత్రం రచ్చ ఉంటుంది మాది, అంతేనా? రచ్చ చేస్తాం ఇక మేము ఫుల్. అసలు మా దగ్గరికి ఎవరు రారు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం. మేము ముగ్గురు ఫుల్ ఫన్, ఇక మామూలు ఫన్ కాదు ఇక మా ముగ్గురిది. ఇక ఏదైనా కలర్లు మేమేం చేస్తామంటే, ఏదైనా ఇప్పుడు నా పేరే ఎల్లమ్మ సాంగ్ తనే చేసిన, అవును చూస్తే నిజంగా అమ్మవారు వచ్చినట్టు అనిపించింది అక్కడ. అవును, ఆ సాంగ్ అయితే ఆ సాంగ్ లో మేము ఏం చేస్తాం అంటే కొన్ని సాంగ్స్ కలర్ కొట్టిస్తాం తన మీద కావాలని. ఓకే. మేమిద్దరం కలిసి కొంచెం చిన్న ప్లాన్ చేసి, అన్న ఒక పని చేస్తామన్నా మెల్ల కలర్ కొట్టిస్తాం మీద అని చిన్న ప్లాన్ చేస్తాం తన మీద. మేము తెలియకుండా మేము ప్లాన్ చేసుకుంటాం, తనేం చేస్తుంది మీరు నా మీద కలర్ కొడతారా అని చెప్పి గ్యాప్ ఏం చేస్తుంది, వెనుక నుంచి వచ్చి మొత్తం డ్రెస్ లో మొత్తం కలర్ పూసుకోబోతుంది. అంటే ఇలా ఫుల్ జాలీగా చేస్తాం. అంటే క్యారెక్టర్ లో ఒదిగిపోయి ఉంటారు కదా, ఈ ఫన్ చేయడానికి కుదురుతుందంటే. ఇప్పుడు నా పేరే ఎల్లమ్మ సాంగ్ చూస్తే అది అమ్మవారి లాగా చేస్తారు. టేక్ స్టార్ట్ అయిందంటే ఫిక్స్ కదా. ఇప్పుడు నాగదుర్గ టేక్ వెళ్దాం కథం ఆ మూడ్లోకి వెళ్ళిపోతుంది. అయిపోయిందంటే ఇక మళ్ళీ మొత్తం జాలీగా ఉంటది, చాలా జాలీగా ఉంటది, చాలా ఫ్రెండ్లీగా ఉంటది, మంచిగా. ఇప్పుడు ఆమె సినిమాలు చేస్తుంది, మరి ఎలా అనిపిస్తుంది అంటే మీ ఫోక్ నుంచి ఇక్కడ దాకా వచ్చి సినిమాల్లోకి తమిళ్ వర్షన్ లో కూడా సినిమాలు చేస్తుంది, చేసింది. ఇప్పుడు అది ఏంటంటే వేరే అంటే మాకేం కాదండి, మేము చూసాం మన ఆల్రెడీ తన సక్సెస్ అని మాకు ముందు తెలుసు. తనకి ఇప్పుడు పెద్ద స్టార్స్ తో చేయాలని మాకు అది అలా ఏం లేదు. తన స్టార్టింగ్ సాంగ్ నుంచే తను సక్సెస్ అని చెప్పి మేము ఫిక్స్ అయిపోయాం ముందే, నాగదుర్గ కన్నా సక్సెస్ ముందే. తను ఎంత వెళ్ళినా మాకు అదే మాకు తను ఎప్పుడు అలానే కనబడుతుంది, నాగదుర్గలాగా కనబడుతుంది మాకు. తను ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే మాకు నాగదుర్గ ఎవరు నాగదుర్గలానే కనిపిస్తుంది. కానీ దానివల్ల ప్లస్ ఎవరికంటే చెప్పాలంటే వేరే ఆర్టిస్టులకి, ఎందుకంటే ఒక జస్ట్ ఫోక్ సాంగ్ చేస్తే ఇంత దూరం వెళ్ళొచ్చని కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా కాన్ఫిడెంట్ ఉంటుంది. చాలా మందికి ఇన్స్పైర్ అవుతారు దానివల్ల, అది గొప్ప విషయం. మీకు ఏ డాన్సర్ చూస్తే వామ్మో చాలా డిఫరెంట్ రా అని అనిపించిన ఒక డాన్సర్, ఆర్టిస్ట్ అండి, ఒక ఆర్టిస్ట్ మీ ఫోక్ సాంగ్స్ లో ఒక ఆర్టిస్ట్? నాకు నిజం చెప్పాలండి, నాకు అందరూ ఒకే అండి, అందరూ ఒకటే అంతే. ఇప్పుడు నాగదుర్గనే నాకు లైక్ నాగదుర్గనే బాగా చేయాలని కాదు, కానీ ఇప్పుడు నాగదుర్గ ఇష్టం అంటే నాగదుర్గతోనే బాగా చేస్తాను, వేరే ఆర్టిస్టులతో చేయను నేను. సరే చేయలేను నేను, అందుకే అందరు ఆర్టిస్టులు లైక్ చేయాలి నేను.
అందరు ఆర్టిస్టులు లైక్ చేస్తేనే వాళ్ళతో కూడా బాగా చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రతి సాంగ్ నాగదుర్గతో చేయలేం కదా. నేను కొరియోగ్రాఫర్ 10 మంది ఆర్టిస్టులతో చేయాలి. అవును. అందరు ఆర్టిస్టులని లైక్ చేయాలి కాబట్టి లైక్ చేస్తేనే వాళ్ళతో బాగా చేస్తారు అట్లా. మామిడి కోణాల మీద అని ఒక సాంగ్ వచ్చింది, అది తందే అనుకుంటా, అది కూడా నాగదుర్గ. దాని వెనక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి మాకు అది కూడా చెప్పాలి. అలా కూడా సాంగ్ అండి యాక్చువల్లీ ఫస్ట్ 4 lakhs బడ్జెట్ అండి. 4 lakhs ఫస్ట్ 4 lakhs ఫస్ట్ అనుకున్నది. ప్రొడ్యూసర్ మా మాస్టర్ ఇలా సాంగ్ పంపించిన 4 lakhs అంటే, సారీ ఇంటరప్ట్ చేసినందుకు, మీ అందరి బడ్జెట్స్ కలిపి 4 lakhs 4 lakhs నాగదుర్గ పేమెంట్ సపరేట్ అని చెప్పి ప్రొడ్యూసర్ మాట్లాడాము. అది ఓకే ఓకే. మాట్లాడిన తర్వాత నాకు సాంగ్ వినంగా అది కొంచెం స్లోగా ఉందన్న, స్లో పాయిజన్ లాగా ఉంది. స్టార్టింగ్ నాకు అంత పెద్ద ఎక్కలే, ఓకే బాగుంది అని తెలుసు నాకు. మెల్లగా డైలీ సాంగ్ వినంగా చాలా బాగా నచ్చింది నాకు. అందులో మధుప్రియ వాయిస్ మాత్రం బాగుంటది, సూపర్ అండి. అవ్వదు కూడా, అవ్వది మధుప్రియది అసలు నాకు గల్లాల లుంగి చిలక పచ్చని అది ఉంది కదా, ఆ సాంగ్ విన్నా